లేకపోతే ఎక్కడికో బదిలీ అయ్యేటువంటి పరిస్థితి. గతంలో చూసాం సార్ ఇక్కడ మా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాలోనే కావచ్చు, ఒక వ్యక్తి ఉమ్. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ఆమోదం లేకుండా ఒక చిన్న అధికారిని కూడా బదిలీ చేయించుకోవడానికి ఉండేది కదా. ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, వాళ్ళు చెప్పిన మాటలే సరే అవన్నీ ఇప్పుడు కూడా ఓకే బాగా మేడం, ఇప్పుడు మీరు ఇవన్నీ ఓకే, ఎమ్మెల్యేలు, ఎంపీలు సరే ఇవన్నీ చెప్తున్నాయి. మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం చూసాం బొట్ల రామారావు గారు ఇదంతా కూడా కక్ష సాధింపు, సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ వాళ్ళు అణగారినటువంటి వర్గాల వాళ్ళని టార్గెట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏ తప్పు చేయలేదు అనేటటువంటి వాదన వారు చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఏం చేశారు, ఏం జరిగింది అనేది. కానీ ఇంకా కూడా వాళ్ళని వెనకేసుకురావడం వెనక అసలు ఆంతర్యం ఏంటి, ఏమనుకోవచ్చు అంటారు? అదే సార్, అనంతబాబు గారి విషయంలో సస్పెండ్ అయినటువంటి అధికారులు అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఆ అగ్ర కులానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అలాగే వేరే క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అక్కడ సస్పెండ్ చేసేటప్పుడు అక్కడ కులాన్ని చూసో మతాన్ని చూసో సస్పెండ్ చేశారనేటువంటి కులాల ముసుగులో వీళ్ళు రాజకీయ ఆరోపణలు చేయడం అనేది మానుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇవాళ మనం 2026 లో ఉన్నాం సార్. ఏ టెక్నాలజీతోనూ అంతా కూడా రోబోటిక్ యుగంలో అడుగు పెట్టబోతున్నాం మొత్తం అంతా కూడా. ఆ విధంగా ఉన్నప్పుడు ఇంకా రాజకీయాలు లేకపోతే కులం ముసుగేసుకుని అడ్డు పెట్టుకుని కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు మానుకోవాలి. ఎక్కడా లేనటువంటి వ్యక్తిని అంబట్రాంబాబు తీసుకొచ్చి వైసీపీ నేతలు తీసుకొచ్చి కాపు నేతలు చేసినంత మాత్రాన నమ్మేసేటువంటి ప్రజలు ఎవరూ లేరు, అంత అమాయకులు ఎవరూ లేరు. ఆ కమ్యూనిటీలకు సంబంధించి ఈ రోజు సస్పెండ్ అవుతున్నారు సార్. సస్పెండ్ అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు, అరెస్ట్ అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మీరు చూడొచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా కావచ్చు, వారి పార్టీ హ్యాండిల్ కావచ్చు, వారి పత్రిక కావచ్చు, వాళ్ళ ఫస్ట్ ప్రస్తావించేది కుల ప్రస్తావన. ఆ అధికారి సర్వీస్ వదిలేస్తారు, ఆ అధికారి చేసినటువంటి మంచి పనులు వదిలేస్తారు. ఇవన్నీ అలాంటి వాళ్ళ మీద ఇలా పడింది అంటే అదొక వాళ్ళ మీద సాఫ్ట్ కార్నర్ వస్తుంది. కానీ అలా కాదు, అక్కడ వెంటనే ఆ కులం ఏంటి, ఆయన మతం ఏంటి, ఆయన్ని